యోగా అంటే ఇప్పుడు తెలియని వారు లేరు. ఇది ఒక్క రోజుకే పరిమితం కాకూడదని అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. మన ఆరోగ్యం మన చేతుల్లో, అది యోగాతోనే అనే దృఢ నిశ్చయం ప్రజల్లో బలంగా నాటుకుంది. ఇదివరకటి కన్నా వ్యవస్థీకృతంగా యోగాను ప్రోత్సహించేవారు పెరుగుతున్నారు. డబ్బు కంటే జబ్బులు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి జబ్బులున్న తరుణంలో యోగా అనేది మనకి చాలా అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం. అందువల్ల ధనం ఎంతున్నా అది శాశ్వతం కాదు. ఆరోగ్యంగా ఉంటే 100 సంవత్సరాలు నవవసంతాలు హ్యాపీగా జీవనం సాగించవచ్చు. జీవితం హ్యాపీగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగాని, అలాగే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ సొసైటీని కూడా బాగు చేసుకోవడానికి ఇది చాలా దోహదపడుతుంది. అందరూ యోగాని ప్రతిరోజు చేస్తే చాలా బాగుంటుందని దట్స్ మై ఒపీనియన్. మార్గదర్శకం చేసి మన ప్రధానమంత్రిగా అయిన గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రపంచం అంతా ఈ యోగా తాలూకా వ్యాప్తిని పొందిస్తూ, అలాగే దేశం నలుమూలనే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా ఇలాంటి యోగాని చేయాలని చెప్పి ఈ రోజుని అంటే జూన్ 21ని ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకున్నందుకు మనం భారతీయులుగా గర్వపడాలి. ఎందుకంటే మన భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా విధానంలో కూడా ప్రచారం చేస్తున్నందుకు మనం ధన్యులం. మన తరఫున ప్రతి పౌరుడు కూడా, ఎవరైతే భారతీయ పౌరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఒక రికగ్నిషన్ అన్నది వస్తున్నది అంటే ఈ యోగా ద్వారా. ఎప్పుడో పురాణాలు, మహాభారతం, రామాయణంలో కూడా యోగ పురుషులు, ఋషులు ఉండేవారు. వాళ్ళు నేర్పిన విద్యనే ఇప్పుడు మరొకసారి ప్రపంచం అంతా ప్రాక్టీస్ చేసేటట్టుగా ఈ యోగాని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మనకు మైండ్ రిలీఫ్ కోసము, పీస్గా ఉండడం కోసం, హైపర్ టెన్షన్ అనేది తగ్గడానికి, బీపీ, స్ట్రెస్ లెవెల్ కూడా బ్యాలెన్స్ చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. డైలీ లైఫ్లో మనము డైలీ ఒక ½ అన్ అవర్ అయినా యోగాకి మనం కేటాయిస్తే అది మన లైఫ్ని బ్యాలెన్స్గా చేస్తుంది. ఈ యోగా దినం పెట్టడం చాలా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో పుట్టడం, ఆంధ్ర చేసుకున్న అదృష్టం అనుకోవాలి. మరి ఆ అదృష్టం ఆంధ్రప్రదేశ్లో యోగా డే జరుపుకోవడం చాలా శుభనీయకరం. ప్లస్ ఇది ఆరోగ్యకరం. ఇక్కడ చూసిందే కాకుండా వెళ్ళి ఇంటి దగ్గర ఇందులో 4 ఆజ్ఞలు ఇవ్వు నేర్చుకొని ఇంటి దగ్గర చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలుగుతుంది. దీనికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అవనివ్వండి, ప్రధానమంత్రి మోడీ గారు అవనివ్వండి, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో టుడే ది Voltaire division, railway division has organized International Yoga Day. It's a proud moment for all people here because the Honorable Prime Minister is in the city and he has done the yoga in the city today on the International Yoga Day. At the same time, the Voltaire division of East Coast Railway has organized, and I am happy to see that more than 2,750 railway family has participated in this. The railway employees, their children, their wives and their relatives, everybody participated. And as the theme of the this year's International Day of Yoga is the one health and one earth. So this clearly reflect that yoga is very important for us, and it is very important that we achieve healthy life through yoga, and not only we achieve but we spread this to everyone around us, and finally we have a healthy society, we have a healthy community and a healthy world. I am really happy, and we had a very good yoga session today. Some of you must have witnessed that also. And in this beautiful sports arena with the hills on the background and sea near the shore, there cannot be any better place than doing yoga. How much it is useful to the world peace?
it is very much peace, because you see, it brings, we all are working in a very stressful environment, and yoga is something which not only brings the physical flexibility and physical peace, it brings the spiritual peace and the mental peace, and therefore it becomes very important in this era where the we are slowly and slowly moving towards the small families norms, and where the stress of the people are increasing. With that, yoga plays a very important role.